నమస్కారం వృషభరాశి ప్రజలారా. ఈరోజు మనం ప్రత్యేకంగా సెప్టెంబర్ 22 సోమవారం నుండి సెప్టెంబర్ 25 గురువారం వరకు మీ రాశి ఫలితాలను డ్రిక్ పంచాంగం ఆధారంగా విశ్లేషించబోతున్నాం. ఈ కాలంలో గ్రహగతులు మీ జీవితంలో ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఆరోగ్యం, విద్య, ప్రేమ, ఆర్థికం, వ్యాపారంలో మార్పులు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. వృషభరాశివారికి స్వామిగ్రహం శుక్రుడు. అందుకే ఈ రాశివారు సహజంగానే అందం, శాంతి, కుటుంబ బంధాలు, ప్రేమ, కళలపై ఆసక్తి చూపుతారు. కాని కొన్నిసార్లు శుక్రుడు ఇతర గ్రహాలతో కఠిన సంబంధంలో ఉన్నప్పుడు భావోద్వేగాలు ఎక్కువవుతాయి, ఖర్చులు పెరుగుతాయి మరియు కుటుంబ జీవితంలో సవాళ్లు ఎదురవుతాయి. ఇక ఈ 4 రోజుల్లో చంద్రుడు, బుధుడు, శని వంటి గ్రహాల ప్రభావం స్పష్టంగా ఉంటుంది. దీనివల్ల మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి మీ భవిష్యత్తుకు ఒక పాఠం నేర్పించేవిగా ఉంటాయి. కొన్ని క్షణాల్లో మీకు విసుగొచ్చినా అదే సమయం మీ సహనం, మీ ఆలోచనాశక్తిని పెంచే శక్తిగా పనిచేస్తుంది. ప్రియమైన వృషభరాశివారు, మీ జీవితంలో ఈ గ్రహగతుల ప్రభావాన్ని సానుకూలంగా మార్చుకోవడానికి మనం దేవి భక్తిని పెంచుకోవాలి. ఇక మనం నవరాత్రి సమీపిస్తున్న ఈ కాలంలో శ్రీ మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందడం చాలా ముఖ్యమైనది. అమ్మవారి శక్తి అనేది కేవలం ఆధ్యాత్మికమే కాదు, ప్రాపంచిక జీవితాన్ని కూడా విజయవంతంగా, శాంతియుతంగా నడిపించే శక్తి. అందుకే ఈ వీడియోలో మీరు చివరి వరకు ఉండండి, ఎందుకంటే చివర్లో నేను శ్రీ మీనాక్షి అమ్మవారి మంత్రాన్ని మీకు అందజేస్తాను. మీరు ప్రతిరోజూ ఆ మంత్రాన్ని జపిస్తే కుటుంబంలో శాంతి, ఆరోగ్యంలో శ్రేయస్సు, ఆర్థికంగా సౌభాగ్యం, ప్రేమలో ఆనందం అన్నీ మీ జీవితంలో తప్పకుండా పెరుగుతాయి. ఇక్కడ ఒక చిన్న మనవి, మీరు కూడా మీ భక్తిని తెలియచేయడానికి ఈ వీడియో కింద కామెంట్స్లో ఓం ఐం మీనాక్షై నమః అని తప్పకుండా రాయండి. అది మీకొక శుభ సంకల్పంలా మారుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఆస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ ప్రతి ప్రోత్సాహం మాకు మరిన్ని మంచి జ్యోతిష్య ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, దేవీ దేవతా మంత్రాలను మీకు అందించడానికి ప్రేరణ ఇస్తుంది. అందువల్ల ప్రియమైనవారు, మీరు ఈ పరిచయం తర్వాత కూడా చివరి వరకు వినండి, ఎందుకంటే మీ జీవితంలోని ప్రతి అంశానికి పరిష్కారం, మార్గదర్శనం మరియు దేవీ ఆశీర్వాదం ఈ ఫలాల్లో దాగి ఉంది. ఫ్లవర్. వృషభరాశి యొక్క స్వామిగ్రహం శుక్రుడు. శుక్రుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, అది సౌందర్యం, శోభ, కళ, ప్రేమ, శాంతి, ఆనందం అన్నింటికీ ప్రతీక. వృషభరాశిలో జన్మించిన వారికి ఈ శుక్రగ్రహం ఒక ప్రత్యేకమైన ఆకర్షణను, ఒక అద్భుతమైన సౌందర్య బుద్ధిని ప్రసాదిస్తుంది. జీవితం ఎప్పుడూ కఠినమైపోయినప్పటికీ వృషభరాశివారు తమలో ఉన్న ఈ శుక్ర ప్రభావం వలన కష్టాల్లో కూడా అందాన్ని, శాంతిని వెతుక్కోడానికి ప్రయత్నిస్తారు. శుక్రుడు అనేది కేవలం ఒక గ్రహస్థానం కాదు, అది జీవన విధానాన్ని మార్చే ఒక దివ్య శక్తి. శుక్రుని దయ ఉన్నప్పుడు వృషభరాశివారు కళలలో, సంగీతంలో, వాస్తుశాస్త్రంలో, వ్యాపారాలలో మరియు ముఖ్యంగా సంబంధాలలో విజయాన్ని సాధిస్తారు. వారి మాటల్లో ఒక మాధుర్యం ఉంటుంది, వారి ప్రవర్తనలో ఒక సౌమ్యత ఉంటుంది, వారి నిర్ణయాలలో ఒక సమతుల్యత ఉంటుంది. ఈ లక్షణాలు వారిని సమాజంలో ప్రత్యేకులుగా నిలబెడతాయి. శుక్రుడు వారికి కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే కాకుండా అంతరంగ సౌందర్యాన్ని కూడా అందిస్తాడు. మనసులో దయ, కరుణ, స్నేహం, కుటుంబ బంధాల పట్ల శ్రద్ధ అన్నీ ఈ గ్రహమిచ్చిన వరాలు. వృషభరాశి వారిలో ఎక్కువ మందికి కుటుంబం, స్నేహితులు, ప్రేమ సంబంధాలు ఎంతో ముఖ్యంగా ఉంటాయి. వారు బంధాలను కాపాడుకోవడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ త్యాగం, ఈ నిబద్ధత శుక్రగ్రహం ప్రభావం వల్లే వస్తుంది. కొన్నిసార్లు ఈ త్యాగమే వారికి కష్టం కలిగించినా అదే వారు బలం కూడా అవుతుంది. శుక్రుడు వారిని ఎప్పుడూ ప్రేమలో, సంబంధాలలో, ఆధ్యాత్మికతలో, సృజనాత్మకతలో ముందుకు నడిపిస్తాడు. వృషభరాశి వారిలో ఒక సహజమైన కళాదృష్టి ఉంటుంది. వారిలో కొందరు చిత్రకారులు, సంగీతకారులు, నర్తకులు, శిల్పకారులు అవ్వగలరు. ఇంకొందరు వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలను సృష్టించి విజయవంతమవుతారు. ఇదంతా శుక్రుడి ఆశీస్సుల వల్లే.
శుక్రుడు ఎప్పుడైతే శుభస్థితిలో ఉంటాడో ఆ సమయంలో వృషభరాశి వారిని సంపద, శ్రేయస్సు, సౌందర్యం, సుఖం అన్నింటితో నింపేస్తాడు. కానీ శుక్రుడు ప్రతికూల స్థితిలో ఉన్నప్పుడు అదే వ్యక్తి అనవసర ఖర్చులు చేస్తాడు, సంబంధాలలో అపార్థాలు వస్తాయి, ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. ఈ సమయాల్లో వారికి అర్థమయ్యేది ఒక్కటే: జీవితం ఎప్పుడూ సుఖదాయకం కాదు, కానీ సహనం, ఆచరణ, భక్తి ఉంటే తిరిగి శుక్రుడి కరుణ తప్పక దక్కుతుంది. వృషభరాశి ప్రజలు సహజంగానే శాంతిని, అందాన్ని ఇష్టపడతారు. వారు తమ ఇల్లు శుభ్రంగా, అందంగా, సౌకర్యంగా ఉంచాలని కోరుకుంటారు. వారిలో ఒక ప్రత్యేకమైన రుచిబుద్ధి ఉంటుంది. వారికి నాణ్యత అంటే ఇష్టం. అది దుస్తులు కావచ్చు, ఆహారం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా సంబంధాలు కావచ్చు. వారు ఎప్పుడు ఉత్తమమైన దానిని కోరుకుంటారు. ఈ లక్షణం కూడా శుక్రుడు ఇచ్చిన వరం. ఇది వారికి ఒక మానసిక సంతృప్తి ఇస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ ఇష్టం వారిని ఖర్చుల్లోకి నడుస్తుంది. అయినప్పటికీ వారి మనసు అందాన్ని కోరికపడి ఉంటూనే ఉంటుంది. శుక్రుడు వృషభరాశి వారికి ఆధ్యాత్మిక దృష్టిని కూడా అందిస్తాడు. వారిలో కొందరు భగవంతుని అందమైన రూపంలో, శోభాయమానమైన ఆలయాలలో, భక్తి గీతాలలో భక్తిని అనుభవిస్తారు. వారు భక్తిలోనూ ఒక రసాన్ని, ఒక మాధుర్యాన్ని వెతుక్కుంటారు. వారికి భగవంతుని ప్రేమ ఒక సౌందర్యం లాంటిది. శుక్రుడు వారిని భౌతిక లోకంలోనూ, ఆధ్యాత్మిక లోకంలోనూ సమతుల్యంగా నడిపించడానికి సహాయపడతాడు. ఇక నవరాత్రి వంటి పవిత్ర సమయాల్లో వృషభరాశి వారిపై శుక్రుని ప్రభావం మరింతగా ఉంటుంది. ఈ సమయంలో వారు భక్తి, శాంతి, సౌందర్యం, దానం, పూజలతో జీవితాన్ని పవిత్రం చేసుకోవచ్చు. వృషభరాశి వారి జీవనశక్తి శుక్రుడి కరుణతో మరింత వెలుగుతుంది. కాబట్టి వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినది ఏంటంటే, శుక్రుడు వారికి వరాలు ఇస్తాడు, కానీ అదే సమయంలో పరీక్షలు కూడా ఇస్తాడు. ఆ పరీక్షలను సహనం, ధైర్యం, భక్తితో ఎదుర్కొంటే వారి జీవితం విజయాలతో నిండిపోతుంది. గతంలో వృషభరాశి వారికి గ్రహగతులు ఎలా పనిచేశాయో పరిశీలిస్తే అనేక అనుభవాలు, పాఠాలు, పరీక్షలు జీవితంలో చోటు చేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. శుక్రుడు, ఈ రాశి స్వామి గ్రహం, అనేకసార్లు వక్రగమనంలోకి వెళ్లడం వల్ల భావోద్వేగాలు అస్థిరంగా మారిన సమయాలు ఎదురయ్యాయి. కొంతకాలం పాటు ప్రేమ సంబంధాల్లో అపార్థాలు, ఆర్థిక లావాదేవీలలో ఆలస్యాలు, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వృద్ధి చెందాయి. ఈ సమస్యలు తాత్కాలికమైనవే అయినప్పటికీ ఆ సమయంలో వృషభరాశివారు తాము ఎంతో విలువనిచ్చే శాంతి, ఆనందం కోల్పోయిన అనుభవం పొందారు. అయినప్పటికీ ఈ అనుభవాలే వారికి సహనాన్ని, నిజమైన బంధాలను గుర్తించే శక్తిని ఇచ్చాయి. గత కొన్ని నెలలలో శని ప్రభావం కూడా వృషభరాశి వారిపై బలంగా పడింది. శని కఠిన గ్రహం అయినప్పటికీ అది ఎప్పుడూ చెడును మాత్రమే ఇవ్వదు. దాని అసలు ఉద్దేశ్యం మనస్సును క్రమబద్ధం చేయడం, సహనాన్ని పెంచడం, శ్రమకు విలువ నేర్పించడం. ఈ శని ప్రభావం కారణంగా వృషభరాశివారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. అప్పుడప్పుడు ఫలితాలు ఆలస్యమయ్యాయి, కానీ ఆ కష్టమే వారికి భవిష్యత్తులో నిలకడైన విజయాలకు బాట వేసింది. కొందరికి ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో అనిశ్చితి, వ్యాపారంలో లాభనష్టాలు ఎక్కువయ్యాయి. కానీ అదే సమయంలో ధైర్యం కోల్పోకుండా చిన్న చిన్న విజయాలను గౌరవించుకోవడం నేర్చుకున్నారు. గురుగ్రహం గత అనుభవాల్లో కొంత వెలుగును తెచ్చినా అది ఎప్పుడూ సంపూర్ణంగా సహకరించలేకపోయింది. కొందరికి విద్యలో కొత్త అవకాశాలు వచ్చాయి, కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కొందరికి కొత్త వ్యాపారాలు లేదా కొత్త పెట్టుబడులు చేసే అవకాశం దొరికింది, కానీ అనుకున్నంత ఫలితం రాలేదు. ఈ అనుభవాలు వృషభరాశివారికి ఒక ముఖ్యమైన పాఠం నేర్పించాయి. ఏదైనా కొత్త ప్రారంభం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి, ప్రణాళికతో ముందుకు సాగాలి, త్వరిత నిర్ణయాలు చేయరాదు. చంద్రుడి ప్రభావం గతంలో వృషభరాశివారికి భావోద్వేగపరమైన ఒత్తిడిని కూడా తెచ్చింది. కొన్నిసార్లు చిన్న విషయాలకే మనసు బాధపడటం, అర్థంలేని భయాలు కలగటం, సంబంధాల్లో సున్నితమైన పరిస్థితులు సృష్టించడం కనిపించాయి. కానీ ఈ అనుభవాలే వారికి ఒక మానసిక బలం ఇచ్చాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, చిన్న విషయాలను పట్టించుకోకపోవడం, నిజమైన సంతోషం అంతర్గత శాంతిలోనే ఉందని గ్రహించడం వీరికి క్రమంగా అలవాటుగా మారింది. రాహు, కేతువుల ప్రభావం గతంలో వృషభరాశివారి జీవితంలో కొన్ని అనూహ్య మార్పులను కూడా తెచ్చింది. అనుకున్న విధంగా విషయాలు జరగకపోవడం, అనుకోని దారులు తెరుచుకోవడం, కొన్నిసార్లు సరైన వ్యక్తులను వదిలి తప్పు వ్యక్తులను నమ్మడం, ఇవన్నీ వృషభరాశివారికి ఎదురైన అనుభవాలు. ఈ పరిస్థితులు వారికి అనిశ్చితిని తెచ్చినా అదే సమయంలో సరైన వ్యక్తులను గుర్తించడం, నిజమైన స్నేహితుల విలువ తెలుసుకోవడం, తాము ఎవరిని నమ్మాలో నిర్ణయించుకోవడం వంటి జీవిత పాఠాలు నేర్పించాయి. ఈ అన్ని గత అనుభవాలు కలిపి వృషభరాశి వారికి ఒక లోతైన అవగాహన ఇచ్చాయి. జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా సాగదు.
కొన్ని సమయాల్లో ఆలస్యం, కొన్ని సమయాల్లో నిరాశ, మరికొన్ని సమయాల్లో అనుకోని కష్టాలు వస్తాయి. కానీ ఈ కష్టాలన్నీ చివరికి వారిని బలమైన వ్యక్తులుగా మలుస్తాయి. శుక్రుని శాంతి, శనిగ్రహం ఇచ్చే క్రమశిక్షణ, గురుగ్రహం ఇచ్చే జ్ఞానం, చంద్రుడు ఇచ్చే భావోద్వేగాలు ఇవన్నీ వృషభరాశివారికి ఒక సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని అందించాయి. అందువల్ల గతంలోని ప్రతి కష్టం, ప్రతి అనుభవం వారిని ఇప్పుడు మరింత జ్ఞానవంతులు, ధైర్యవంతులు, సమర్థులు చేసింది. ప్రస్తుత కాలంలో వృషభరాశి వారికి గ్రహగతులు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. 2025 సెప్టెంబర్ 22 సోమవారం నుండి 25 గురువారం వరకు ఉన్న ఈ 4 రోజులు డ్రిక్ పంచాంగం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన మార్పులతో నిండి ఉన్నాయి. ఈ సమయంలో చంద్రుడు వృషభరాశి వారికి భావోద్వేగపరమైన మార్పులను తెస్తాడు. కొన్ని క్షణాల్లో మీరు చాలా సున్నితంగా స్పందిస్తారు, మరికొన్ని క్షణాల్లో మీరు బలంగా నిలబడతారు. చంద్రుడు మీ ఆత్మను పరీక్షిస్తాడు, మీ ఆలోచనలను శుభ్రపరుస్తాడు. ఈ పరీక్షలు మీ సహనం, మీ జ్ఞానాన్ని పెంచడానికే వస్తాయి. ఒక క్షణంలో కుటుంబ సంబంధాలలో చిన్న చిన్న విభేదాలు కలిగినా మరుసటి క్షణంలో ఆ బంధాలను మరింత బలపరిచే పరిస్థితులు వస్తాయి. చంద్రుడు మీలోని అంతరంగ భావాలను వెలికితీస్తాడు, దాచిన ఆలోచనలను బయటపెడతాడు, కానీ చివరికి శాంతికి దారితీస్తాడు. శుక్రుడు ఈ కాలంలో మీకు బలంగా అనుకూలంగా ఉంటుంది. వృషభరాశి యొక్క స్వామి గ్రహం కాబట్టి శుక్రుడు మీ జీవితంలోని అనేక అంశాలకు ఒక వెలుగును ఇస్తాడు. మీరు కొంతకాలంగా ఎదుర్కొన్న సంబంధ సమస్యలు, కుటుంబ విభేదాలు, ప్రేమలోని అపార్థాలు ఈ రోజుల్లో సర్దుబాటుకు వస్తాయి. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది, మీ ప్రవర్తనలో ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ మీకు కొత్త అవకాశాలను తెస్తుంది. ఈ ప్రభావం వలన వ్యాపార సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు. కానీ శుక్రుడి అనుకూలతలు ఉన్నప్పటికీ అతిగా ఖర్చు చేయడం, అలంకారాలలో మునిగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ రోజుల్లో మీరు ఆర్థిక వ్యవహారాలలో క్రమశిక్షణ పాటించాలి. బుధుడు ఈ కాలంలో మీ ఆలోచనలను వేగవంతం చేస్తాడు. వృషభరాశివారికి బుధుడి ప్రభావం మాటలలో, వ్యాపారంలో, లావాదేవీలలో స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. మీ మాటలు ఇతరుల మనస్సును గెలుస్తాయి. మీరు ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీలో ఒక విశ్లేషణాత్మక శక్తి ఉంటుంది. ఈ శక్తి కారణంగా మీరు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది. విద్యార్థులకు ఈ బుధుడు గొప్ప ఆశీర్వాదమవుతాడు. పరీక్షల్లో, చదువులో, పరిశోధనల్లో మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. కానీ ఒకేసారి ఎక్కువ విషయాలు పట్టుకోవాలనుకోవద్దు. బుధుడు మీ ఆలోచనలను వేగంగా తీసుకువెళతాడు, కానీ మీరు ఆ వేగాన్ని నియంత్రించుకోవాలి. శని ఈ సమయంలో మీకు కష్టపడి చేసిన పనికి ఆలస్యంగా అయినా ఫలితమిస్తాడు. శని ఎప్పుడూ పరీక్షించే గ్రహం, కానీ ఆ పరీక్షలు మీరు బలంగా మారడానికి అవసరమైనవే. మీరు గతంలో ఎంతో కష్టపడ్డ పనులు ఇప్పుడు కొంత ఫలితాన్ని చూపటం మొదలుపెడతాయి. ఉద్యోగంలో మీరు సాధించిన చిన్న విజయం కూడా మీకు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారంలో మీ ఓపిక పట్టుదల ఇప్పుడు ఫలించటం ప్రారంభిస్తుంది. కానీ శని ఇంకా మీకు ఒక హెచ్చరిక ఇస్తాడు. తొందరగా విజయాలను ఆశించవద్దు. శ్రమ కొనసాగించండి, ధైర్యంగా ఉండండి, ఫలితం తప్పకుండా వస్తుంది. గురుడు ఈ కాలంలో మీ జీవితంలో కొంత వెలుగును తీసుకువస్తాడు. మీరు అనుకున్న ప్రణాళికల్లో ఒక స్థిరత్వం వస్తుంది. మీ ఆలోచనలు మరింత పాజిటివ్గా మారతాయి. గురువు ప్రభావం వలన మీరు ఆధ్యాత్మిక దృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం, ఎందుకంటే గురువు జ్ఞానానికి, అధ్యయనానికి శక్తినిస్తాడు. మీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కొందరికి ఈ కాలంలో గురువు కారణంగా పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. రాహు, కేతువుల ప్రభావం మాత్రం ఈ రోజుల్లో కూడా అనూహ్య పరిణామాలను తెచ్చే అవకాశం ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ అనుకోని ఆటంకాలు రావచ్చు. కానీ అవి మీరు వెనక్కి తగ్గడానికి కాదు, మరింత జాగ్రత్తగా ఉండమని గుర్తుచేసే సంకేతాలు. రాహు మీకు ఆకర్షణీయమైన అవకాశాలు చూపుతాడు, కానీ అవన్నీ నిజం కాదని గుర్తుంచుకోవాలి. కేతువు మీలోని ఆధ్యాత్మిక కోణాన్ని మేలుకొలుపుతాడు. ఈ కాలంలో మీరు దైవభక్తి, ధ్యానం, మంత్రజపం వంటి వాటిలో మనస్సు పెట్టడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది.
ఈ 4 రోజులు వృషభరాశివారికి పరీక్షలు, అవకాశాలు రెండూ తెస్తాయి. మీరు ఎలాంటి పరిస్థితి ఎదురైనా దానిని ఒక పాఠంలా తీసుకుంటే మాత్రమే మీరు ముందుకు సాగగలరు. గ్రహాల ప్రభావం కొన్నిసార్లు బరువుగా అనిపించవచ్చు, కానీ ఆ ప్రభావాలు మీ ఆత్మబలం పెంచడానికి, మీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా సహనంతో, ధైర్యంతో ఉండాలి. కుటుంబ సమస్యలు వచ్చినా మీరు శాంతంగా పరిష్కరించాలి. ఉద్యోగంలో ఆటంకాలు వచ్చినా మీ పట్టుదల తగ్గకూడదు. ఆరోగ్య సమస్యలు వచ్చినా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అవి తగ్గిపోతాయి. చివరిగా ఈ గ్రహగతుల ప్రభావాన్ని మీరు సానుకూలంగా మలచుకోవడానికి దేవీ భక్తి చాలా అవసరం. నవరాత్రి సమీపిస్తున్న ఈ సమయంలో మీరు శ్రీ మీనాక్షి అమ్మవారి ఆశీస్సులు పొందితే గ్రహాల కఠిన ప్రభావాలు కూడా సులభంగా దాడేయస్సును. ఆర్థికంగా సౌభాగ్యాన్ని, విద్యలో జ్ఞానాన్ని, ప్రేమలో ఆనందాన్ని పొందగలుగుతారు. ఈ గ్రహాల ప్రభావం అన్నీ మీకు కఠినంగా అనిపించినా అమ్మవారి ఆశీర్వాదం వాటిని ఒక బలమైన అనుభవంగా మారుస్తుంది. వృషభ రాశివారికి కుటుంబం జీవనంలో ఒక ప్రధాన స్థానం కలిగి ఉంటుంది. ఈ రాశివారికి బంధాలు, అనుబంధాలు, పెద్దల ఆశీర్వాదాలు, పిల్లల ఆనందం అన్నీ హృదయంలో ముడిపడిన అంశాలే. 2025 సెప్టెంబర్ 22 నుండి 25 వరకు ఉన్న ఈ రోజుల్లో కుటుంబ సంబంధాలలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. ఇంట్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలతో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. మీరు ఎంత శాంతంగా ఉన్నా ఎదుటివారి మాటలు మనసుకు గాయపడేలా అనిపించే అవకాశముంది. ఈ సమయంలో మీకు కోపం త్వరగా వస్తుంది, కానీ ఆ కోపం ప్రదర్శించడం సమస్యలను మరింత క్లిష్టం చేస్తుంది. అందుకే సహనం ప్రధానమవుతుంది. మీరు ఒకసారి శాంతంగా ఆలోచిస్తే మీ కుటుంబ సభ్యులు మీ మనసును అర్థం చేసుకుంటారు. విభేదాలు తీరిపోతాయి. ఈ కాలంలో ఒకరికొకరు అండగా నిలబడితే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. దైవభక్తి, పూజలు, సత్సంగాలు కుటుంబంలో శాంతిని తీసుకువస్తాయి. ముఖ్యంగా నవరాత్రి సమీపిస్తున్న ఈ సమయంలో మీరు కలిసి దేవి ఆరాధన చేస్తే ఆ ఆరాధన కుటుంబంలో ఆనందం, ఐక్యత, పరస్పర గౌరవం పెంచుతుంది. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎక్కువగా సహనంతో ఉండి కుటుంబంలో శాంతి కోసం దయ, క్షమ, ప్రేమతో ప్రవర్తించాలి. ఆరోగ్య విషయానికి వస్తే వృషభరాశివారికి ఈ 4 రోజులు శారీరకంగా కొంత అలసట, మానసికంగా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కొందరికి జీర్ణ సంబంధ సమస్యలు, నిద్రలో అంతరాయం, శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఆహారపు అలవాట్లల్లో క్రమబద్ధత అవసరముంటుంది. అధికంగా మసాలా పదార్థాలు, ఆయిల్ పదార్థాలు తినడం వల్ల అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తేలికైన ఆహారం తీసుకోవడం, ఎక్కువగా నీరు త్రాగడం, పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. శరీరానికి విశ్రాంతి ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దవిగా అనిపించవచ్చు. అందుకే ధ్యానం, ప్రార్థన, ప్రాణాయామం వంటి వాటిని ఆచరించడం వల్ల మీరు మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. వ్యాయామం, నడక, యోగా వంటి వాటికి సమయం కేటాయించడం ఆరోగ్యానికి బలాన్నిస్తుంది. మీరు ఈ కాలంలో మీ శరీరాన్ని గౌరవించాలి. అలసిపోతే విశ్రాంతి తీసుకోవాలి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకపోతే మీరు పెద్ద సమస్యలను నివారించగలుగుతారు. ఈ 2 అంశాలు, కుటుంబ సమస్యలు మరియు ఆరోగ్యం, వృషభరాశివారి జీవితానికి అత్యంత ప్రధానమైనవే. కుటుంబం సంతోషంగా ఉంటే మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటే ఏ పని చేసినా విజయవంతమవుతారు. ఈ కాలంలో మీకు ఎదురయ్యే పరీక్షలు తాత్కాలికమే. మీరు సహనంతో, జాగ్రత్తగా, ప్రేమతో ఉంటే అవి దాటిపోతాయి. కుటుంబంలో కలహం వచ్చినప్పుడు మీరు ముందడుగు వేసి పరిష్కారం చూపండి. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు నిర్లక్ష్యం చెయ్యకుండా చిన్న జాగ్రత్తలు తీసుకోండి. దేవి మీనాక్షి అమ్మవారిని స్మరించుకుంటూ ఓం ఐం మీనాక్షే నమః మంత్రాన్ని జపిస్తే మీకు కుటుంబంలో శాంతి, ఆరోగ్యంలో బలము, మానసికంగా ఆనందం కలుగుతుంది. అమ్మవారి కరుణతో మీ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. మీ జీవితం మరింత బలపడుతుంది. వృషభ రాశివారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు. తమ పని పట్ల, వ్యాపార పట్ల ఓర్పు, పట్టుదలతో వ్యవహరించేవారు. 2025 సెప్టెంబర్ 22 నుండి 25 వరకు ఉన్న ఈ 4 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. కొందరికి పనిస్థలిలో సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెప్పిన ఆలోచనలను ఇతరులు తక్షణమే అంగీకరించకపోవడం వల్ల అసంతృప్తి కలగవచ్చు. కొందరికి ఉన్నతాధికారులతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు ప్రశాంతంగా, సహనంతో వ్యవహరించాలి. మీరు నిరూపించుకోవాలనుకున్న సామర్థ్యం, ప్రతిభ
తక్షణ ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కానీ మీ పట్టుదలతో కొనసాగితే త్వరలోనే మీరు గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. వ్యాపారవేత్తలకు ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు కొంచెం ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. కొందరికి నిధుల సమస్యల కారణంగా ప్రణాళికలు ఆగిపోవచ్చు. అయినప్పటికీ మీరు హృదయపూర్వకంగా, దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే ఈ ఆటంకాలు తాత్కాలికమని తెలుసుకుంటారు. కొత్త భాగస్వామ్యాలలో జాగ్రత్త అవసరముంది. తొందరపడి ఎవరికీ నమ్మకం పెట్టుకోకండి. ప్రతి విషయాన్ని సవివరంగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయాన్ని సాధించాలంటే ఈ కాలంలో మీరు మీ మాటలలో మాధుర్యాన్ని, ప్రవర్తనలో సహనాన్ని ప్రదర్శించాలి. బలవంతంగా ఎవరిమీదనూ మీ ఆలోచనలను మోపకండి. మీరు మీ పనిని శ్రద్ధగా చేస్తే ఫలితాలు ఆలస్యమైనా మీవైపు తప్పకుండా వస్తాయి. ఈ కాలంలో కొందరికి కొత్త అవకాశాలు వస్తాయి. అవి తొలుత చిన్నగా అనిపించినా భవిష్యత్తులో మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా శుక్రుడు అనుకూలంగా ఉన్న ఈ రోజుల్లో మీలోని సృజనాత్మకత, ఆకర్షణ ఇతరులను మీవైపు తిప్పుకుంటుంది. ఆ శక్తిని ఉపయోగించుకుని మీరు వ్యాపారంలో, ఉద్యోగంలో ఎదుగుదలను పొందవచ్చు. డబ్బు విషయానికి వస్తే వృషభరాశివారు సహజంగానే ఆర్థికంగా స్థిరంగా ఉండాలనుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఖర్చులు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు, సామాజిక బాధ్యతలు, ఆరోగ్య వ్యయాలు వంటి కారణాలతో మీరు కొంత ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. ఈ సమయంలో మీరు ఖర్చులను నియంత్రించటం అత్యంత అవసరం. అవసరం లేని లగ్జరీ వస్తువులు కొనాలనే ఆలోచనను పక్కన పెట్టండి. మీరు ఎంత మితవ్యంగా ఉంటే అంతగా భవిష్యత్తులో ఆర్థికంగా సౌలభ్యం ఉంటుంది. ఈ కాలంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు కొత్త వ్యాపారం లేదా ప్రాజెక్టులో డబ్బు పెట్టాలని అనుకుంటే తొందరపడి పెట్టకుండా ప్రతి అంశాన్ని బాగా విశ్లేషించుకుని నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో శ్రమకు తగ్గ ఫలితం దొరుకుతుంది. మీరు గతంలో పెట్టిన శ్రమ ఇప్పుడు కొంతగా ఫలించడం ప్రారంభిస్తుంది. డబ్బు ఆలస్యంగా వచ్చినా అది మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. మీ పట్టుదల వల్ల మీరు అడ్డంకులను దాటగలుగుతారు. కొందరికి స్నేహితుల సహాయం, పెద్దల ఆశీర్వాదం వలన ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. మీరు అనుకోని స్థలాల నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ సహాయం మీకు కష్ట సమయంలో నిలబడటానికి తోడ్పడుతుంది. ఆర్థిక పరిస్థితిని స్థిరంగా ఉంచుకోవడానికి ఈ రోజుల్లో మీరు దైవభక్తిని ఆశ్రయించటం మంచిది. శ్రీ మీనాక్షి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. ధన సంబంధ సమస్యలు సులభంగా పరిష్కరితమవుతాయి. మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం ఐం మీనాక్షై నమః మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రశక్తి మీ ఆర్థిక సమస్యలను తొలగించి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఈ 4 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం రంగాల్లో వృషభరాశివారికి ఆటంకాలు వచ్చినా అవి తాత్కాలికమని గుర్తుంచుకోండి. మీరు ధైర్యంగా, సహనంతో, క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ పరీక్షలు మీను మరింత బలంగా తయారు చేస్తాయి. ఈ కాలంలో మీరు దైవంపై నమ్మకం ఉంచి మీ ప్రయత్నంలో నిజాయితీగా ఉంటే గ్రహాల ప్రభావం కష్టాలు తెచ్చినా ఆ కష్టాలు చివరికి విజయపథానికి దారితీస్తాయి. వృషభరాశివారికి విద్యాభ్యాసం ఎప్పుడూ ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈ 4 రోజులు విద్యార్థులకు ప్రత్యేకమైన అనుభవాలను ఇస్తాయి. బుధుడు అనుకూలంగా ఉండటం వలన ఆలోచనలు స్పష్టత పొందుతాయి. చదువులో దృష్టి కేంద్రీకరించగలుగుతారు. అయితే కొన్నిసార్లు మానసిక అలసట, ఆత్మవిశ్వాసంలో తగ్గుదల రావచ్చు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆశించినంత త్వరగా రావట్లేదనే అనుభూతి కలగవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఎక్కువ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు నిరుత్సాహానికి లోను కాకుండా చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించాలి. ఒకేసారి అన్నింటినీ నేర్చుకోవాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది. బదులుగా ఒక విషయంపై దృష్టి పెట్టి ముందుకు సాగండి. ఉపాధ్యాయుల మార్గదర్శనం, తల్లిదండ్రుల సహకారం ఈ రోజుల్లో మీకు చాలా అవసరమవుతుంది. మీరు ఎంత క్రమశిక్షణతో చదువుతారో అంతగా ఫలితాలు కనబడతాయి. పాఠాలు చదవడమే కాకుండా విశ్రాంతి తీసుకోవడం, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. ప్రాణాయామం, ధ్యానం చేయటం వల్ల మనసు ఏకాగ్రత పెరుగుతుంది. దేవి మీనాక్షి అమ్మవారిని స్మరించి ఓం ఐం మీనాక్షియై నమః మంత్రాన్ని జపించడం వల్ల విద్యలో కొత్త వెలుగు వస్తుంది. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రేమ విషయానికి వస్తే వృషభరాశివారు సహజంగానే బలమైన భావోద్వేగాలు కలిగినవారు. సంబంధాలలో స్థిరత్వం, నిజాయితీని కోరుతారు. ఈ 4 రోజుల్లో కొందరికి ప్రేమలో ఆనందం, సంతోషం లభించవచ్చు. మీ భాగస్వామి మీ పట్ల మరింత సాన్నిహిత్యం చూపవచ్చు. కాని మరోవైపు కొందరికి అపార్థాలు, అనుమానాలు, మాటల లోపాలు వల్ల విభేదాలు రావచ్చు.
మీరు ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా తీసుకొని వివాదం పెంచే అవకాశం ఉంది. అలాంటి సమయంలో శాంతంగా మాట్లాడటం, ఒకరికొకరు వినిపించుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది సహనం, నమ్మకం, అర్థం చేసుకోవడం అన్నింటినీ కలిపినదే. ఈ రోజుల్లో మీరు మీ ప్రేమను మాటల్లో మాత్రమే కాకుండా చర్యల్లో కూడా చూపాలి. భాగస్వామికి గౌరవం ఇవ్వండి, వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సంబంధం కొత్తగా మొదలైన వారికి కొంత ఉత్కంఠ, అనిశ్చితి అనిపించవచ్చు. కానీ మీరు హృదయపూర్వకంగా నిజాయితీతో ఉంటే ఆ సంబంధం స్థిరపడుతుంది. దాంపత్య జీవితం గడుపుతున్న వారికి చిన్న చిన్న విభేదాలు వచ్చినా అవి తక్షణమే పరిష్కరించగలిగేలా ఉంటాయి. ప్రేమలో విజయాన్ని సాధించాలంటే మీరు మీ అహంకారాన్ని పక్కన పెట్టి ఒకరికొకరు దగ్గరగా ఉండాలి. దేవి మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీ ప్రేమ సంబంధాలను శుభపరిచే శక్తి కలిగి ఉంది. ఆమె స్మరణ, ఆమె మంత్రజపం మీ హృదయంలోని కఠినతను తొలగించి ప్రేమను మధురంగా మార్చుతుంది. ఈ రెండు అంశాలు, విద్య మరియు ప్రేమ, వృషభరాశివారి జీవితంలో ఒకే సమయంలో సవాళ్లు, అవకాశాలను ఇస్తాయి. చదువులో క్రమశిక్షణ, సహనం, పట్టుదల అవసరమవుతుంది. ప్రేమలో నమ్మకం, అర్థం చేసుకోవడం, క్షమ అవసరమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు ఈ విలువలను పాటిస్తే మీ జీవితంలో విజయాలు, ఆనందాలు రెండూ పొందగలుగుతారు. మీరు మీ ప్రయాసలో నిజాయితీగా ఉంటే, దేవి ఆశీర్వాదం మీతో ఉంటే, విద్యలోనూ ప్రేమలోనూ మీకు విజయమే లభిస్తుంది. నవరాత్రి మహోత్సవం ప్రతి సంవత్సరం మనకొక కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని, ఒక కొత్త ప్రేరణను అందిస్తుంది. ఈ 9 రోజులు కేవలం పూజలు, అలంకారాలు, ఉత్సవాలు మాత్రమే కాదు, జీవనానికి అవసరమైన శక్తిని, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపే రోజులు. వృషభరాశివారికి ఈ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ రాశివారికి శుక్రుడు స్వామిగ్రహం. శుక్రుడు సౌందర్యానికి, కళలకు, ఆనందానికి, సంపదకు ప్రతీక. నవరాత్రి వేళలో దేవి ఆశీర్వాదం పొందడం వలన శుక్రుడి శక్తి మరింతగా పెరుగుతుంది. ఆ శక్తి వృషభరాశివారి జీవితంలో శాంతి, సంపద, సౌభాగ్యం తీసుకొస్తుంది. ఈ సందర్భంలో శ్రీ మీనాక్షి అమ్మవారి ప్రాధాన్యం వృషభరాశివారికి విశేషం. అమ్మవారు కేవలం ఒక దేవత మాత్రమే కాదు, స్త్రీశక్తికి, జ్ఞానానికి, ధైర్యానికి, సౌందర్యానికి ప్రతీక. అమ్మవారు శివునితో కలిసి జీవనంలోని సత్యాన్ని, సమగ్రతను చూపిస్తారు. మీనాక్షి అమ్మవారి ఆరాధన వలన వృషభరాశివారి జీవితంలో ఎదురయ్యే కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడులు అన్నింటినీ అధిగమించగలుగుతారు. ఆమె కరుణ దృష్టి పడితే ఏ కష్టమూ ఎక్కువ కాలం నిలబడదు. నవరాత్రి కాలంలో వృషభరాశివారు కుటుంబ సభ్యులతో కలిసి మీనాక్షి అమ్మవారి పూజ చేయటం ఎంతో శ్రేయస్కరం. దీపం వెలిగించి పుష్పాలతో, సువాసనతో, భక్తితో ఆరాధన చేస్తే ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మీరు ఒక కొత్త శక్తిని పొందుతారు. మీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా, ఎంత నిరుత్సాహంలో ఉన్నా అమ్మవారి సమీపంలో కూర్చుని ఒక మంత్రాన్ని జపిస్తే మీలో కొత్త ఉత్సాహం కలుగుతుంది. నవరాత్రి రోజుల్లో ప్రతి ఉదయం లేదా సాయంత్రం ఓం ఐం మీనాక్షై నమః మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించడం వలన మీ జీవితం ఒక సానుకూల మార్పు పొందుతుంది. ఈ మంత్రంలో ఉన్న ఐం బీజాక్షరం విద్య, జ్ఞానం, శక్తి, కరుణలన్నింటినీ ప్రసాదించే శక్తిగా ఉంటుంది. మీనాక్షి అమ్మవారి ఆశీర్వాదం వలన వృషభరాశివారికి విద్యలో కొత్త అవకాశాలు లభిస్తాయి, వ్యాపారంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి, కుటుంబంలో ఆనందం పెరుగుతుంది, ప్రేమలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా అమ్మవారి కరుణ మీకు రక్షణ ఇస్తుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం అమ్మవారి కటాక్షంతో ముందుకు సాగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో, నిబద్ధతతో ఉంటే మీ జీవితంలో విజయం తప్పక వస్తుంది. నవరాత్రి కాలమనేది కేవలం పండుగ మాత్రమే కాదు, మనలోని ఆత్మను మేల్కొల్పే ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఈ 9 రోజులు మీరు చేసే పూజలు, జపాలు, ధ్యానం అన్నీ మీలోని ప్రతికూలతను తొలగించి సానుకూలతను నింపుతాయి. వృషభరాశివారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే భవిష్యత్తులో వారి జీవితం మరింత శుభప్రదంగా మారుతుంది. ప్రతిరోజు అమ్మవారి దివ్యరూపాన్ని మనసులో ఆవిష్కరించి ఆమె కరుణను కోరుకుంటే మీరు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. కాబట్టి ఈ నవరాత్రులు మీకు ఒక కొత్త ప్రారంభం కావాలి. మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని దైవభక్తితో, ధైర్యంతో ఎదుర్కొనండి. శ్రీ మీనాక్షి అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటే మీరు కోరుకున్న విజయం, శాంతి, ఆనందం తప్పకుండా మీ జీవితంలోకి వస్తాయి. ఆమె శక్తి, ఆమె కరుణ, ఆమె రక్షణ. భక్తిపూర్వకంగా ఆమెను స్మరించి ఓం ఐం మీనాక్షై నమః మంత్రాన్ని జపించండి. అప్పుడు ఈ నవరాత్రి కాలం
మీకు జీవన విజయానికి, ఆధ్యాత్మిక ఉజ్జీవనానికి ఒక మధురమైన ఆరంభమవుతుంది. ప్రియమైన వృషభరాశివారికి ఈరోజు చెప్పిన రాశిఫలాలు, గ్రహగతులు, సమస్యలకు పరిష్కారాలు, దైవభక్తి ప్రాముఖ్యత అన్నీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని తీసుకువస్తాయని విశ్వసిస్తున్నాను. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు వస్తాయి, పరీక్షలు ఎదురవుతాయి. కాని ప్రతి సవాలు మనకు బలాన్ని నేర్పుతుంది. మీరు సహనం, పట్టుదల, ధైర్యం, భక్తితో ముందుకు సాగితే ఏ అడ్డంకి మీ ముందర ఎక్కువ కాలం నిలబడదు. కుటుంబంలో శాంతి, ఆరోగ్యంలో బలం, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి, ఆర్థిక స్థిరత్వం, చదువులో విజయాలు, ప్రేమలో మాధుర్యం అన్నీ మీకు దైవానుగ్రహంతో లభిస్తాయి. నవరాత్రి సమీపిస్తున్న ఈ పవిత్ర సమయంలో శ్రీ మీనాక్షి అమ్మవారి కరుణను పొందటం మీకు అత్యంత శ్రేయస్కరం. ప్రతిరోజు ఓం ఐం మీనాక్షియై నమః మంత్రాన్ని జపించండి. భక్తితో అమ్మవారిని స్మరించండి. ఆమె కరుణ కటాక్షం మీ జీవితాన్ని విజయపథంలో నడిపిస్తుంది. మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను, ఆశీస్సులను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓం ఐం మీనాక్షియై నమః అని కామెంట్ చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. మీరు ఎప్పుడూ దైవ సంబంధమైన శుభవార్తలు కోల్పోరు. మీకు అన్ని రంగాలలో విజయాలు, శాంతి, సౌభాగ్యం కలగాలని శ్రీ మీనాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను.